ఏజెన్సీలో ఏకంగా ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నాయకుడు ఆయన. అక్కడ ఆయన చెప్పిందే వేదం. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు ఆయన మాకొద్దు బాబోయ్ అంటున్నారు ఏజెన్సీ నాయకులు. ఆయనుంటే మేము పని చేయలేమంటున్నారు. ఒకప్పుడు భుజాలకెత్తుకున్న నాయకులు ఆయన్నిక మొయ్యలేమంటున్నారు. ఇంతలోనే ఎందుకింత మార్పు? ఇంతకీ ఎవరా నాయకుడు? ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈయనే వైసీపీ నేత అనంతబాబు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరానికి చెందిన వైసీపీ నాయకుడు. ఏజెన్సీలో బడా నేతగా ఎదిగిన అనంత ఉదయభాస్కర్ రంపచోడవరం ఏజెన్సీలో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కూడా తన కనుసన్నల్లోనే పనిచేసేంతగా పార్టీలో ఎదిగారు అనంతబాబు. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కాలం కలిసి రాకపోతే తాడే పామై కాటేసినట్లుంటుంది ఆయన పరిస్థితి. వైసీపీలో ఉన్న మండల నాయకులు ఇక చాలు అంటూ ఎదురు తిరుగుతున్నారు. ఈ న్యూడ్ వీడియోల నాయకుడు మాకు వద్దే వద్దని బహిరంగంగానే చెబుతున్నారు. అనంతబాబు నిర్మించుకున్న కంచుకోట మంచు పర్వతంలా కరిగిపోతోంది. రంపచోడవరం నియోజకవర్గం ఎటపాకలో వైసీపీ మండల అధ్యక్షులు తానికొండ వాసు, జెడ్పీటీసీ ఉబ్బా సుష్మిత, ఎంపీపీ కాక వెంకట్ కామేశ్వరి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మంత్రి ప్రగడ నరసింహారావు, ఇతర ముఖ్య నేతలు సమావేశమయ్యారట. అనంతబాబుతో వైసీపీ నష్టపోతోందంటూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. తమ మనసులోని మాట అధిష్టానానికి తెలిసేలా ఈ నాయకుడు మాకొద్దు, ఇతని వల్ల ఏజెన్సీలో వైసీపీ నష్టపోయిందంటూ బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇన్నాళ్లుగా నా మాటే శాసనం అంటూ చెలాయించుకున్న అనంతబాబుకు సొంత పార్టీలోనే కుంపటి రేగడం మెంగుడు పడడం లేదు. విలువలు, విశ్వసనీయత, నిజాయితీ, నిబద్ధత లేని నాయకత్వం కింద ఇక పని చేయబోమంటున్నారట ఎటపాక వైసీపీ నాయకులు. ఇటీవల సోషల్ మీడియాలో వీడియోలు కలకలం రేపడంతో ఈ న్యూడ్ నాయకుడు మాకొద్దని వైసీపీ ఎటపాక మండల నాయకత్వం కరాఖండిగా చెప్పేస్తోందట. గడిచిన ఎన్నికల్లో రంపచోడవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఘోర ఓటమికి కారణం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్సీ అనంతబాబు నియంతృత్వ ధోరణికి తోడు దళిత డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఉదంతమే పరాజయానికి కారణమని సొంత పార్టీ నాయకులే చెబుతున్నారట. గత ఎమ్మెల్యే ధనలక్ష్మిని అనంతబాబు గుప్పెట్లో పెట్టుకుని ఆమెను స్వేచ్ఛగా పనిచేసుకోకుండా చేశారన్న విమర్శలున్నాయి. మంత్రినవుతానని అనంతబాబు స్వార్థపు ఆలోచనతోనే ధనలక్ష్మి ఓడిపోయారంటున్నారు ఎటపాక మండల నాయకులు. దళిత డ్రైవర్ హత్యోదంతంతో నియోజకవర్గంలో తీవ్ర ప్రజా వ్యతిరేకత వల్లే వైసీపీ ఘోర పరాజయం పాలైందని మండల నాయకులు చెబుతున్నారట. మొదటి నుంచి అనంతబాబు పార్టీలో 11 మండలాల అధ్యక్షులకి, రాష్ట్ర జిల్లా కార్యవర్గానికి పార్టీలో స్వేచ్ఛ గౌరవం ఇవ్వకుండా నియంతృత్వ ధోరణిలో నడిచారని, అందుకే ఇంత వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారని సొంత పార్టీ నాయకులే చెబుతున్నారట. ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలను కూడా స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వకుండా నియంతృత్వ పోకడలతో ప్రజాక్షేత్రంలో వారిని తక్కువ చేసినందుకే పార్టీ నష్టపోయిందంటున్నారు వైసీపీ స్థానిక నాయకులు. అనంతబాబు జోక్యం వల్లే ఏ గ్రామ పంచాయతీ కూడా అభివృద్ధికి నోచుకోలేదని ఎటపాక మండల వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు బలమైన వాదన వినిపిస్తున్నారు. మంజూరు కాని పనులకు కూడా కొబ్బరికాయలు కొట్టించి ప్రజల్లో అభాసు పాలయ్యేలా చేశారట అనంతబాబు. ముంపు మండలాల్లో వైసీపీ కార్యకర్తలు సొంత డబ్బు ఖర్చు పెట్టి పార్టీ కోసం కష్టపడ్డారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ విలీన మండలాల్లోనే పార్టీ మెజారిటీ సాధించిందంటున్నారు. అనంతబాబు నియంతృత్వ పోకడలతో రంపచోడవరం నియోజకవర్గంలో పార్టీకి ఆయువు పట్టని భావించిన 7 మండలాల్లో ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చిందంటున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడ్డ వారిని అనంతబాబు తీవ్రంగా అవమానపరిచారనేది మెజారిటీ నేతల ఆవేదన. గెలుపు తన వల్లేనని విర్రవీగిన నాయకుడు ఓటమికి కారణం తానేనని అంగీకరించలేరా అంటున్నారు మండల నాయకులు. ఒక పక్క తాము ఆర్థికంగా నష్టపోతే అనంతబాబు మాత్రం అధికారాన్ని అడ్డుపెట్టుకుని గడిచిన 5 ఏళ్లలో కోట్లకు పడగలెత్తి విశ్వసనీయత కోల్పోవడం పార్టీకి తీవ్ర నష్టం చేసిందంటున్నారు ఏజెన్సీ నేతలు.
అధినేతను కలిసి నాయకత్వ మార్పు కోరాలనుకుంటున్నారు రంపచోడవరం ఏజెన్సీ వైసీపీ నేతలు. ఇటీవల వాట్సాప్ న్యూడ్ వీడియోలతో పార్టీ ప్రతిష్టను దిగజార్చిన అనంతబాబు నాయకత్వంలో ఇక పని చేయలేమని చెబుతున్నారు. అనంతబాబును మార్చకపోతే దీక్షలకు దిగుతామని ఎటపాక మండల వైఎస్ఆర్సీపీ నాయకులు అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. ఎన్ని ఆరోపణలొచ్చినా ఇన్నాళ్లు అనంతబాబుని వెనకేసుకొచ్చిన అధిష్టానం ఇప్పుడు ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.